అబ్రహాం రికార్డ్స్ మీద సంతకం పెట్టాల్సిందే అని తేల్చి చెప్పాడు అమెరికా. అబ్రహాం రికార్డ్ అంటే ఈ ముస్లిము, క్రైస్తవ, యూదు ఈ మొత్తానికి మూలం అక్కడ అన్నటువంటిది కదా. ఆ అబ్రహాం రికార్డ్స్ మీద సంతకం పెట్టాలి అంటే ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ని అంగీకరించాలి అంటే ఒక రకంగా ఇది తరతరాల మతపరమైనటువంటి విశ్వాసాల మధ్యన దూరింది క్రైస్తవ దేశమైనటువంటి అమెరికా. క్రైస్తవ దేశమైన అమెరికా ముస్లిము, యూదు, ఈ క్రైస్తవ ముగ్గురికి మధ్యన ఒక అనుసంధాన వ్యవస్థ కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు సౌదీ అరేబియా, పాకిస్తాన్ అసలు గల్ఫ్ దేశాలు ఇంతకుముందు ఇజ్రాయెల్ గుర్తించాల. ట్రంప్ క్రిందసారి అధికారంలో వచ్చినప్పుడు దాదాపుగా 6 దేశాలు గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ని గుర్తించి వాడు యుఏఈ అయితే పూర్తిగా ఇరాన్కి తన రక్షణ వదిలేసే స్టేజ్లో ఉంది. క్రమంగా ఐరన్ డోమ్ ఇరాన్కి ఇప్పుడు యుఏఈకి ప్రిపేర్ చేస్తున్నారు. ఆయుధాలు పెద్ద ఎత్తున ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆ స్థాయిలో అవుతుంది. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి మిగతా దేశాలకు కూడా రావాలని కోరుకుంటున్నాడు ట్రంప్. పాకిస్తాన్ అయితే కుదరదండి, కానీ కొంత డబ్బులు ఇస్తే చేస్తానంటుంది. అబ్రహాం రికార్డ్స్ కన్ఫామ్ అయితే కనుక ఒక పెద్ద మార్పు ప్రపంచ గమనంలో